హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రియాలిటీని ఎట్లా క్రియేట్ చేసుకున్నాం, మనం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, లేని వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియో క్లియర్ చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు రాము ఉన్నారు, రాజు ఉన్నాడు, సో ఇక్కడ రాము ఉన్నాడు అండ్ రాజు ఉన్నారు. సో ఈయన డబ్బు ఆల్రెడీ నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇతను రాము ఆల్రెడీ డబ్బు ఉంది నాకు అనుకున్నాడు. సో ఈజ్ ఈక్వల్ టు 1000 ఫ్రీక్వెన్సీ ఉన్నాడు. నేను నా లైఫ్ అంతా ఇంతే. డబ్బు లేదు అనుకున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 100 ఫ్రీక్వెన్సీ. సో సాడ్. ఇంకా లో వైబ్రేషన్ వీళ్ళిద్దరూ చూసుకోండి. ఇక్కడ రామేమో హై వైబ్రేషన్లో ఉన్నాడు, సో రాజు ఏమో లో వైబ్రేషన్లో ఉన్నాడు. దానికి కారణం ఒక థింకింగ్ అనే. ఎప్పుడైతే మనం డబ్బు ఉందనుకుంటామో ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ వస్తుంది. మన బాడీలో 90% అంతా కూడా ఆటమ్స్ తయారైనాయి. ఎప్పుడైతే మనం డబ్బు ఉంది అనుకుంటామో ఆటమ్స్ హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఎట్లాంటి అంటే ఎలివేటెడ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నా దగ్గర డబ్బు లేదు అనుకుంటామో, సో అది ఇంకా డబ్బు లేకుండా పోతుంది. దాని ద్వారా లో ఫ్రీక్వెన్సీ అయిపోతాం, మనకు వచ్చే ఆపర్చునిటీలు కూడా రావు అనమాట. సో ఎంత కూడా మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జాంపుల్ డబ్బు లేదు. ఎప్పుడైతే డబ్బు ఉందని అసూమ్ చేసుకుంటామో, సో హై ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. సో హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ కోహరెన్స్లో ఉంటుంది. కోహరెన్స్ ఉంటుంది. మన హార్ట్ టు బ్రెయిన్ ఒక లెవెల్లో అథారిటీలో ఉంటుంది. దాని ద్వారా మనం ఏదనుకుంటామో అది జరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి మన క్వాంటమ్ ఫీల్డ్లోకి. అది మనకి ఏది కావాలనుకున్నా అది తెచ్చి పెడుతుంది. ఆల్ పాసిబిలిటీస్ మనం ఎప్పుడు చేయగలుగుతాం, మన దగ్గర ఉంది అన్నప్పుడు. మన దగ్గర లేనప్పుడు మన నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్తూ ఏమీ అవుతావు. సో లో ఫ్రీక్వెన్సీ ఏమీ కాదు, ఆల్ఫా స్టేట్ ఇన్కోహరెన్స్గా ఉంటుంది. దీని కూడా ఏమీ కాదు. సో మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఉంది అనుకుంటామో, సో మీకు జాబ్ ఉన్నా సరే, ఏదైనా సరే, లేకపోయినా సరే, నాకు లేదు అనే థాట్ ప్రాసెసింగ్ అనేది రాకూడదు. ఆల్రెడీ నా దగ్గర హ్యాపీగా అన్నీ ఉన్నాయి అనే థాట్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు మన ఇతనికి ఎవరు రిలీజ్ అయింది? డోపమైన్ రిలీజ్ అయింది. ఇతనికి డోపమైన్ రిలీజ్ అయింది, ఇతనికి కార్టిజాల్ రిలీజ్ అయింది. సో ఎప్పుడైతే మనం అన్నీ ఉన్నాయనుకుంటామో, డోపమైన్ రిలీజ్ అయినప్పుడు హ్యాపీ హార్మోన్ ఇది. కార్టిజాల్ అనేది గుండెకి ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఒకటి లేదు అనుకుంటాం అనేది జస్ట్ డబ్బులు ఒకటే అనేది కాదు, మన లైఫే నాశనం అవుతుంది ఇంటికి చెప్పాలంటే. సో ఆల్రెడీ నాకు ఉంది అనుకున్నప్పుడు అబండెంట్ అట్రాక్ట్ చేస్తాం. ఇది సైంటిఫిక్గా మన కాంటాక్ట్ ఫీల్డ్ ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మన గ్రాటిట్యూడ్ వల్ల IgA లెవెల్స్ పెరుగుతాయి. సో అన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మనం లేదు అనుకుని కొంతమంది ఉన్నా కానీ లేదనుకుంటూ ఉంటారు, నా లైఫ్ ఇంతే అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఆల్రెడీ మీ దగ్గర జాబ్ లేకపోతే జాబ్ ఆల్రెడీ వస్తుంది, ఆల్రెడీ వచ్చిందనే స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండండి. సో అప్పుడు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఉన్నట్టు ఉంటామో, సో 1000 ఫ్రీక్వెన్సీకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సో హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సైంటిఫిక్గా కూడా మీరు డబ్బు ఉందనుకోండి, కాన్ఫిడెంట్ ఉంటారు. మీకు డబ్బు లేదు, సాడ్గానే ఉంటారు. ఇన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అర్థం కాకపోతే డీప్గా కావాలనుకుంటే మన క్వాంటమ్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1-to-1 సెషన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఈ వీడియోకి అయితే ఇద్దాం ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.